హాయ్ ఫ్రెండ్స్, నేను ఉల్లిగడ్డ పచ్చడి చేస్తున్నా అండి. దానికోసం ఉల్లిగడ్డ 1 కేజీ పైనే ఉంటాయి. తీసుకొని శుభ్రం క్లీన్ చేసేసుకొని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: 1 పావు కిలో చింతపండు ఉంటుందండి. చింతపండు తీసుకోవాలి. ఉల్లిగడ్డ తీయగుంటుంది కాబట్టి చింతపండు పడుతుందండి. ఈ మాత్రం వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఆనియన్స్. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి. బాగా నూనెలో మగ్గాలి. అప్పటిదాకా ఫ్రై చేసేసుకుందాం. ఉల్లిగడ్డ ఫ్రై అయ్యే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. పచ్చడి కోసం చిన్న కడాయి పెట్టుకున్నాను. కొంచెం మెంతులు, 1 స్పూన్ మెంతులు, ఆవాలు ఒక 2 స్పూన్లు ఉంటాయండి. కొంచెం జీలకర్ర కూడా ఒక 2 స్పూన్లు ఉంటాయి. ఇవన్నీ ఎర్రగా ఫ్రై చేసుకుందాం. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లగా అయ్యాక మిక్సీ పట్టేసుకుందామండి. మెత్తటి పౌడర్గా చేసేసుకుందాం. ఇలా ప్లేట్లో వేసుకున్నానండి. చల్లగా అవుతున్నాయి తొందరగా. ఈ లోపల చింతపండు కడిగి పెట్టుకోవాలండి. ఎల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇవి పోపు కోసం అన్నమాట. ఇన్ని వెల్లుల్లి పడతాయి. పొట్టు తీసేసుకొని దంచుకోవాలి. ఇదిగోండి, ఉల్లిగడ్డ వేగుతుంది. ఇంకా బాగా వేగాలి. ఆల్మోస్ట్ ఆయిల్లోనే మగ్గాలండి ఆనియన్స్ అన్నీ. ఇవి కొంచెం మగ్గాక చింతపండు యాడ్ చేసుకుందాం. ఇదిగోండి, బాగా మగ్గింది. ఈ విధంగా మగ్గినప్పుడు చింతపండు వేసుకుందామండి. క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. చింతపండుతో పాటు కూడా బాగా మగ్గాలి. కొంచెం పసుపు వేసుకుందాం. మూత పెట్టుకోకుండా మగ్గించుకోవాలండి ఈ పచ్చడిని, లేదంటే వాటర్ వచ్చేస్తుంది. ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇలా మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోవాలి. 10-15 మినిట్స్ మగ్గించుకుందాం. ఒక 15 నిమిషాలు బాగా మగ్గిందండి. ఇదిగోండి, చింతపండు బాగా మెత్తగా అయిపోయింది. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఉల్లిపాయ మిశ్రమం బాగా చల్లగా అయిందండి. నేను మిక్సీ జార్లో వేసేసుకున్నాను. దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. మసాలా పౌడర్ రెడీ చేసుకున్నానండి. కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత కారం, ఈ మసాలా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మసాలా వేసుకుందాం. మసాలా, కారం ఇందులోనే వేసుకోవాలండి. బాగా మిక్సీ పట్టుకోవాలి. కారం తగినంత వేసుకుందాం. ఇది ఒక 5 స్పూన్లు ఉంటుందండి. తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. స్పూన్తో కలుపుకుంటూ మిక్సీ పట్టేసుకోండి. అప్పుడే మంచిగా మెదుగుతుంది. కారం చెక్ చేసుకున్నాను, సరిపోలేదు కారం. ఇంకొక 3 స్పూన్లు యాడ్ చేశాను. ఇదిగోండి, అయిపోయింది. ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం కడాయి పెట్టేసుకుందాం.
ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆయిల్లో మగ్గాలండి. పోపు కోసం ఇగోండి వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను, ఎండుమిర్చి కొన్ని, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు. ఆయిల్ హీట్ ఎక్కింది, ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపటలాడాలండి. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం. నేను పోపుల్లో జీలకర్ర కొంచెం ఎక్కువ వాడతానండి, మీకు నచ్చినంత వేసేసుకోండి. నెక్స్ట్ మినపప్పు, శనగపప్పు, ఇవి కొంచెం వేగాక వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. ఇదిగోండి ఈ విధంగా ఉన్నప్పుడు వేసేసుకుందాం. ఇవి కొంచెం వేగాలండి. కరివేపాకు వేసుకుందాం. కొంచెం ఇంగు వేసుకుందాం. ఇదిగోండి పోపు రెడీ అయిపోయింది. ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. పచ్చడి వేసేసుకుందాం. సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. మొత్తం కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అన్నా మగ్గించుకోవాలండి. ఆయిల్ ఇన్ కేస్ సరిపోకపోతే వేసుకోవచ్చండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే కొంచెం నిల్వ ఉంటుంది, ఒక 1 వీక్ దాకా ఉంటుంది. పచ్చడి అయితే భలే ఉంటుందండి. రైస్లోకి, రోటీలోకి, ఇంకా దోశ, చపాతీ వీటన్నిటితో తినొచ్చండి. కాంబినేషను చాలా బాగుంటుంది. చూడండి పచ్చడి మగ్గుతుంది. ఇలాగే ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ లోపల నేను మా పిల్లల కోసం ఇడ్లీ పెడతానండి. ఇడ్లీతో తింటారు ఈ పచ్చడి. సజ్జల ఇడ్లీ అండి. ఇదిగోండి ఇడ్లీ పిండి ఆల్రెడీ రెడీగా ఉంది. సజ్జల పిండి అండి ఇది, అంటే రవ్వ సజ్జలతో బయట మార్కెట్లో దొరుకుతుంది. ఆ రవ్వ తీసుకొచ్చి నేను మినపప్పుతో చేశానండి. చాలా బాగున్నాయి, చాలా మెత్తగా ఉన్నాయి ఇడ్లీ. చేసి చూపిస్తానండి. ఇదిగోండి నేను స్టీమ్కి పెట్టేసుకుంటున్నాను. ఈ వీడియో నేను తీయలేదండి. సజ్జలు మీకు ఎలా చేయాలో నేను చెప్తాను. సజ్జలు రవ్వ దొరుకుతుంది. ఆ రవ్వతోని మినపప్పు 1 గ్లాస్ నానబెట్టుకుంటే రవ్వ వచ్చేసి ఒక 2 గ్లాసెస్ వేసుకోవాలండి. ఆ విధంగా చేసుకొని నైట్ బయట ఏం పెట్టనవసరం లేదండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. చేసినంబడే గ్రైండర్ పట్టుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇన్ కేస్ మిక్సీ పట్టుకుంటే ఒక 2-3 గంటలన్నా సరే బయట పెట్టుకోవాలండి, పులనియాలి. నేను గ్రైండర్కి వేసాను, అందుకనే నేను బయట పెట్టుకోలేదండి. సజ్జలు, కొర్రలు ఇట్లాంటి వాటితో ఏంటంటే తొందరగా పులిసిపోతుందండి పిండి. అందుకే గ్రైండ్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం చాలా ఉత్తమమైన పని. ఎక్కువ పులిసింది కూడా తింటే అంత మంచిది కాదు. ఇగోండి ఈ విధంగా చేసుకోవాలండి. నేను ఒక గ్లాస్కి 2 గ్లాసులు వేసానండి రవ్వ. మీకు మార్కెట్లో దొరుకుతుంది, ట్రై చేయండి. ఇదిగోండి ఈ విధంగా పచ్చడి మగ్గాలి. చూడండి ఎంత ఆయిల్ వేసానో కొంచెం ఎవాపరేట్ అయిపోయింది. ఇంకొంచెం వేసుకుందాం. మగ్గించుకుందామండి. ఇంకా ఇప్పుడు ఆయిల్ వేసాం కాబట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఈ విధంగా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వేడి వేడి అన్నంతో కూడా చాలా బాగుంటుందండి. అన్నంతో కానీ టిఫిన్తో కానీ తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను.
ఇది కోల్డ్ అయినాక బాక్స్లో వేసేసుకుంటానండి. బాగా చల్లగా అవ్వాలి. చల్లగా అయ్యాక వేసేసుకుంటాను. ఇది సర్వ్ చేసుకొని చూపిస్తానండి. ఇడ్లీ అయిపోయిందండి, తీసేసుకుందాం. ఇదిగోండి ఇడ్లీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో, చాలా బాగుందండి. ఇలా సజ్జలు కొర్రలు మీకు గనక రవ్వ దొరికితే కనుక ఇలా ట్రై చేయండి. లేదు రవ్వ దొరకలేదు అంటే సజ్జలు కూడా నానబెట్టి మిక్సీ పట్టేసుకోవాలండి ఆరబెట్టుకున్న తర్వాత. అప్పుడు సన్నటి జాలిలో పెట్టుకొని రవ్వ తయారు చేసుకోవచ్చండి. ఇదిగోండి ఆనియన్ చట్నీ మా పిల్లల కోసం అని చెప్పి నేను ఈ విధంగా చేశానండి. నైట్ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ డిన్నరు వీళ్ళు ఇలాంటి ఐటమ్సే తింటారండి. స్టీమ్ ఫుడ్ ప్లస్ రాగి ఇడ్లీ రాగి దోశ ఇట్లాంటివి పెడతానండి. రైస్ మధ్యాహ్నం బ్రౌన్ రైస్ పెడతానండి. ఈ విధంగా వాళ్ళ డే స్టార్ట్ చేస్తున్నానండి. ఎండ్ కూడా ఇదే విధంగా అండి, మంచి ఫుడ్తో ఎండ్ చేస్తున్నాము. చాలా టేస్ట్గా ఉందండి, నేను ట్రై చేస్తాను. చాలా బాగుందండి ఈ కాంబినేషను. ఇడ్లీ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగుందండి. మీరు కనుక గ్రైండర్లో చేసుకుంటే కనుక ఈ విధంగా వస్తుందండి. మిక్సీలో అయితే కొంచెం గట్టిగా వస్తుంది. ఇదే విధంగా చేసుకోండి వీలైతే కనుక, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.